ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏయ్, ఎవరు నువ్వు? సరాసరి ఇంట్లోకొచ్చావు? నేనేదమ్మా, నన్ను గుర్తుపట్టలే? నువ్వంటే ఎవరు? ఎందుకొచ్చావు? ఎప్పుడు సాఫ్ట్ గా మాట్లాడే యాదమ్మా ఇంత ర్యాష్ గా మాట్లాడుతుందేంటి? అరే, నేను బాగి కోసం వచ్చినా. ఆవిడ గారి ఇంట్లోంచి వెళ్ళిపోయి 5 సంవత్సరాలైంది. ఆవిడకే ఈ ఇంట్లో దిక్కులేదు, మళ్ళీ తన కోసం నువ్వొచ్చావా? యాదమ్మ నా మీద కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది. ఏమైంది తనకి? ఇంతకీ నువ్వెవరో చెప్పు. ఈ ఇల్లేదో నీ సొంత ఇల్లు అయినట్టు వచ్చేసావు. యాదమ్మా, తన పేరు కరుణ, భాగి బెస్ట్ ఫ్రెండ్. హాయ్ కరుణ. హలో మనోహరి. నేను అరుంధతికి ఎంతో, భాగికి కరుణ అంత. అరుంధతి వల్ల నాకు ఇంట్లో ఎలాంటి రైట్స్ ఉన్నాయో, భాగి వల్ల ఈ కరుణకి అవే రైట్స్ ఉన్నాయి. నేను మీ అంత గొప్పదని కాదులేండి, మీరిప్పుడు గీ ఇంటికి ఓనర్ అయినరు. ఇంకా నేను ఓనర్ కాలేదు కదా కరుణ. మీ ఫ్రెండ్ వెళ్ళినప్పటి నుంచి అమరేంద్రని, పిల్లల్ని, ఈ ఇంటిని ఒక కేర్ టేకర్ లాగా చూసుకుంటున్నాను. కానీ బయట అందరూ గీ ఇంట్లో హవా మొత్తం మీదే అంటుండ్రు. ఇంతకీ నువ్వెందుకొచ్చావో చెప్పు. ఇంకెందుకు వస్తుంది? భాగి కోసం వచ్చుంటుంది. భాగి ఎక్కడుంది, ఎలా ఉంది, ఎప్పుడు తిరిగొస్తుందని అడగడానికి వచ్చుంటుంది. అంతే కదా కరుణ? ఆవిడ గారి ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయిందో తెలీదు. ఎక్కడుందో, ఎప్పుడొస్తుందో మాకెలా తెలుస్తుంది? అయ్యో, నేను గా విషయం అడగనికి రాలే. మరెందుకు వచ్చావు కరుణ? నేను బాగిని చూసిన. తన 5 ఏండ్ల కూతుర్ని కూడా చూసిన. హైదరాబాద్ లా గినే ఏదో అనాథాశ్రమంలో ఉన్నారు. గా విషయం మీకు తెలుసో లేదో అని చెప్పనీకే వచ్చిన. మాకెప్పుడో తెలిసే, ఇప్పుడు నువ్వు కొత్తగా చెప్పేదేంటి? యాక్చువల్ గా ఈ రోజు పొద్దున్నే అమరేందర్ సార్ కూడా కనిపించిండ్రు. బాగితో టచ్ లో ఉన్నవా లేదా అని కూడా అడిగిండ్రు. లేదని చెప్పిన. సార్ గట్లా వెళ్ళిండ్రో లేదో ఇట్లా బాగా రోడ్ మీద కనిపించింది. దాన్ని ఫాలో చేస్తే తను తన కూతురు అనాథాశ్రమంలో ఉంటున్నట్టు తెలిసింది. ఈ విషయం అమరేంద్ర సార్తో చెప్దామని సార్ ఆఫీస్ కి కూడా పోయినా. అమరేంద్రతో చెప్పావా? లేదు, సార్ బిజీగా ఉన్నారని చెప్పిండ్రు. సరే ఇంటికి పోయి చెప్దామని వచ్చిన.